నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ వద్ద ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్ వద్ద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఆర్మీ అధికారి మేజర్ అజయ్ మిశ్రా. హైదరాబాద్ హయత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టి అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి. దళితుల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు ఒక్కరే. ఎస్సీ కార్పొరేషన్కు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్న ఉండవల్లి శ్రీదేవి. ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తోంది. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్న మాజీ మంత్రి ఆదిమూలం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 1 ఆఫీసు వద్ద ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులతో టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలను చర్చించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం కాలనీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం ఉదయం వాకింగ్ వెళ్లటానికి జాతీయ రహదారి దాటుతుండగా బస్ ఢీకొట్టడంతో కింద పడ్డారు. అదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న నూజివీడ్ డిపోకు చెందిన మరో బస్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. గత 3 రోజుల క్రితం బాబ్జీకి ఏసీపీ నుండి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకో 3 రోజుల్లో డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన రుణాల మంజూరులో ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి కేవలం సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. దళితుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం. ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించారు. ఎస్సీలకున్న 27 సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు. ఎస్సీలకి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని 12,000 ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు. ఇక విదేశీ విద్య అయితేనేంటి, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్,
తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు, వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు. నవరత్నాలు అంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు. ఈరోజు కనుక మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి, వాళ్ళకి చాలా మందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈరోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని 2019 నుంచి 2024 వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి 3 ముక్కలు ఆడటం చాలా ఇష్టం. రాజధాని 3 ముక్కలు చేసేసాడు, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు, మాలా మాదిగా రెల్లి అనుకుంటూ సరే చేశారు. దానికి ఏమైనా నిధులు కేటాయించారా? డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిన దాఖలేదు. కనీసము ఆయనకి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకి ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు. నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మేము దాన్ని రెనోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కంటారు, అదేంటి స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, అందులో కూడా దళితులకు అందాలి, దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులంకే కాకుండా అట్టడుగుల కులాలు ఉన్నాయి, మాదిగా ఉంది, లేకపోతే ఉప కులాలు ఉన్నాయి, వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని 1997లోనే ఏబీసీ వర్గీకరణ తీసుకుని వచ్చారు. అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ బిల్లును ప్రవేశపెడితే 1999లో కేఆర్ నారాయణ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీలకి, అంటే ఎస్సీల్లో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ టు డెన్, అంటే చాలా మంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే, ఒక ఐఏఎస్ కొడుకు అయితే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అయితే ఐపీఎస్, ఎవరైతే ఉన్నతిగా పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్ళే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఆరోపించారు. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానమని, లఘు చర్చ అని స్టేట్మెంట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా దళితులకు న్యాయం జరగలేదన్నారు. ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా మరో పక్క దళితుల అభ్యున్నతిని అడ్డుకుంటోందని ఆదిమూలం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం, ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికారని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి
అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తిరుపతి కలెక్టరేట్లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేయడం కలకలం రేపింది. ఈ మెయిల్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించి ఎస్సీ హర్షవర్ధన్ రాజుకు సమాచారం అందించారు. పోలీస్ బలగాలు కలెక్టరేట్కు చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించి ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కడప నగరంలో ఆపరేషన్ గరుడ జోరుగా సాగుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మెడికల్ షాపులపై దాడులు చేస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఏఎస్పీ శ్రీనివాసులరావు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. కడపలోని మెడికల్ షాపుల్లో అక్రమ మత్తు పదార్థాలున్నాయనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ కడప, పొద్దుటూరు, అన్నమయ్య జిల్లాల్లోని రాజంపేట, మదనపల్లెలో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెడికల్ దుకాణాల్లో సరైన రికార్డులు ఉన్నాయా లేదా అని తనిఖీలు నిర్వహించామన్నారు. మత్తును కలిగించే మందులు అమ్మడం నేరం కాకపోయినా వైద్యుల పర్యవేక్షణ, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం నేరమని తెలిపారు. ఈరోజు మన కడప, అన్నమయ్య జిల్లాల్లో మందుల షాపులు, ఔషధాలు విక్రయించేటటువంటి విక్రేతలు ఎవరైతే ఉన్నారో ఆ విక్రేతలు, హోల్సేల్ డీలర్ల దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. దీని నేపథ్యం ఏంటంటే కొన్ని రకాల మందులు మానసిక రోగులకి, అదేవిధంగా నొప్పితో బాధపడే వారికి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి తక్కువ మోతాదులో వాడవలసినటువంటి కొద్దిపాటి మత్తు కలిగించేటటువంటి మందులు ఉంటాయి. అవి డాక్టర్ గారి పర్యవేక్షణలో, డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలి. అటువంటి మందుల్ని మరి ఈరోజు యువత విచక్షణారహితంగా వాడి మత్తు కోసం వాడి, రోగాని కోసం కాదు, మత్తు కలుగజేసుకోవడం కోసం వాడి, ఈ మత్తు యొక్క ప్రభావంలో వారేం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో సొంత కుటుంబ సభ్యుల మీద దాడికి తెగబట్టము, ఇటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వీరందరూ కూడా చర్చించి దీని మీద మా గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సంయుక్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు, ఈగిల్ విభాగము, స్థానిక పోలీసులు, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ 2 జిల్లాల్లో అవుట్లెట్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు మొట్టమొదటిగా ఈ జనతా మెడికల్స్ అనేది చెక్ చేయడం జరిగింది. ఈ జనతా మెడికల్స్లో రికార్డు మెయింటైన్ చేయకుండా కొన్ని డ్రగ్స్ అమ్మినట్టుగా, విచక్షణారహితంగా అమ్మకాలు చేసినట్టుగా మనకి తెలియవచ్చింది ప్రాథమికంగా. ఇవన్నీ కూడా మరికొన్ని దుకాణాలు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా ఈ మెడికల్ షాపులు, ఈ ఔషధ విక్రేతలందరికీ, హోల్సేల్ రీటైల్ విక్రేతలందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి మీరెవరు కూడా వైసీపీ సజ్జల కుటుంబం ఆక్రమించిన ఫారెస్టు భూముల ఆక్రమణపై సర్వే పూర్తి చేశామని కడప డీఎఫ్ నీరబ్ కుమార్ తెలిపారు. రెవెన్యూ, ఫారెస్ట్, సర్వే డిపార్ట్మెంట్ 3 శాఖల ఆధ్వర్యంలో సర్వే చేశామని, తొందరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉండటం వల్లే కూల్చడం జరిగిందని అధికారులు తెలిపారు. బిల్డింగ్స్ అని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు. దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు. వాళ్ళు అప్పుడు 23లోనే అది అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ అని పగలకొట్టండి అని చెప్పినాడు. సో ఇది ఈరోజు వచ్చేది కాదు, 23లోనే వచ్చింది. అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఇది అంటే ఈ రోజే జరిగిందని కాదు, ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు. ఎందుకంటే బస్ ఆపేసినాడు,
కరెంట్ కట్ చేసుకున్నాడు, అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి. అంటే మనకు ఎప్పుడు చేంజ్ ఏది టైం అని ఇంతకుముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు. ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని. అప్పుడు కూడా జరిగింది. అప్పుడు బస్ ఆపినాడు, కరెంట్ ఆపేసినాడు, అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు. బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు. వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్నీ చెప్పినాడు. సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. 2 నెలల్లో ఒకసారి, 3 నెలల్లో ఒకసారి. సో లాస్ట్ మీరు ఏది యాక్షన్ తీసుకున్నాడో ఓకే, మళ్ళీ లాస్ట్ గత 3 నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్నీ ప్రోగ్రెస్గా అడుగుతారు కదా. అందుకనే అది మనం ఆ ఇన్స్ట్రక్షన్ను బట్టి మనం అది టేకప్ చేసుకున్నాం. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ తోనే పిలిచారు. మరి ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆదేశాలు వచ్చాయి కన్స్ట్రక్షన్ చేసిన ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో పోయి డిస్కస్ చేసుకున్నాడు, కానీ అక్కడ నుంచి ఇంకా రావాలని టైం పడుతుంది. పేపర్లో అని టైం పడుతుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూల్చారని ఆర్డర్స్ ఇచ్చారని కూల్చారు, కానీ మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. అధికారిక ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారా మీకు? అధికారిక ఉత్తర్వులు కేంద్రం నుంచి? స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రీకన్స్ట్రక్షన్ చేయమని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేదు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ 12 acres ఇస్తున్నామని చెప్పింది సార్. ఆల్రెడీ శాశ్వత భవనం కింద ఇస్తున్నామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఆల్రెడీ ఏదైతే పనులు కొట్టారో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది. సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పింది. మనకి యాక్చువల్గా ఆఫీషియల్ పరంగా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే నా ఆఫీషియల్ పరంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆఫీషియల్ పరంగా యాక్షన్ తీసుకోగలుగుతాము. మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అవ్వాలని అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అది అలాట్ అయినట్టు ఉంటుంది. అందుకే మనం ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం పేపర్లో ఏదైనా ఉంటేనే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఏం డిస్కషన్ జరిగిండొచ్చు, కానీ దానివల్ల ఏదైనా పేపర్కు ఏదైనా వస్తేనే మనం కమిట్ అవుతాం అట్లా. అంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. 12 acres ల్యాండ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ స్వయంగా నేను దగ్గర ఉండి కట్టిస్తానని చెప్పడం జరిగింది. దీని మీద మీకేమైనా ఉత్తర్వులు వచ్చాయా? మనం సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ఏం రాలేదు, అదే నేను చెప్తున్నాము. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పిండొచ్చు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలి దీంట్లో. ఎందుకంటే మ్యాటర్ ఇప్పుడు NBWLలో పెండింగ్ ఉంది. అందుకే NBWL నుంచి క్లియర్ కట్గా అక్కడ నుంచి పేపర్ వస్తేనే మనం కన్ఫర్మేషన్ అయినట్టు. మేబీ అక్కడ డిస్కషన్ జరిగింది అనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ పేపర్లో వచ్చడానికి ఆ పేపర్ టైం పడుతుంది కదా. మామూలుగా ఏదైనా ప్రాసెస్ అవ్వాలని కూడా వెంటనే ఫైల్ మూవ్ కాకుండా టైం పడుతుంది. సో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అంతే. సజ్జల భూములు ఇక్కడ మధ్యమూడు తాండ దగ్గర ఫారెస్ట్ భూములు ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెవెన్యూతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ సర్వే చేశారు. సో వాటి సంబంధించి ఫారెస్ట్ భూములను గుర్తించారు. అక్కడ ఫారెస్ట్ సర్వే చేశారు. దాని తర్వాత ఏం అడిగినారు? ఫారెస్ట్ భూములు మీరు ఏమైనా గుర్తించారా? ఎన్ని ఎకరాలు గుర్తించారు? ఇంకా అది జాయింట్ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడు. ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి చెప్తారు. అంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి సర్వే చేస్తున్నాము. సో అక్కడ ఫారెస్ట్ భూమి ఉందా, రెవెన్యూ భూమి ఉందా అంటే మనం ఫారెస్ట్ చెప్పడం, లేదంటే మనం లేదని చెప్పడం, అక్కడ నుంచి రెవెన్యూ అని ఉందా లేదని డౌట్ లేకుండా జాయింట్గా కమిటీ వేసినాడు. ఇప్పుడు కమిటీ రిపోర్ట్ చేస్తున్నాడు. కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిపోయినాక, ఇష్యూ సెటిల్ అయినాక మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వడగండ్ల వర్షం కురిసింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లా నక్రేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని బాలుర గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది. దీంతో విద్యాశాఖ, పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది.
శుక్రవారం ఉదయం విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చిన 10 సెకండ్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉందని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్లోకి మొబైల్ ఎలా వెళ్ళిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. క్షణాల్లో ఎగ్జామ్ సెంటర్కు జిరాక్స్ ద్వారా ఆన్సర్ షీట్స్ అందించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్తో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కైనట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వచ్చేసేయండి. హైదరాబాద్ అంబర్పేటలో గత 10 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ కరీం, షేక్ దావూద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ముస్లిం పెద్దలే కాకుండా కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ కరీం, షేక్ దావూద్ మాట్లాడుతూ ప్రతి ఏటా వచ్చే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలే కాకుండా కులాలకు అతీతంగా అందరూ పాల్గొనడం జరుగుతుందని స్పష్టం చేశారు. आज ये इफ्तार पार्टी में जितने भी लोग आए हुए हैं उन पूरों का शुक्रिया अदा करता हूँ मैं। वाटर वर्ड्स, पुलिस डिपार्टमेंट, जीएचएमसी और ये हमारे स्कूल के प्रिंसिपल मैडम, हमारे मस्जिद के सदर साहब, ये लोग का पूरों का शुक्रिया अदा करता हूँ। और मेरे पार्टी के सदर इंचार्ज डॉक्टर रोहिन रेड्डी और हमारे नवाब साहब मुजाहिद आलम साहब का भी शुक्रिया अदा करता हूँ। उन्होंने कहीं रहने से नहीं आ सके, मंचरियाल में रहने से नहीं आ सके, उन्होंने खुद ही फ़ोन पे बात करे। इंशाल्लाह फिर मैं एक सैर का इंतज़ाम करेंगे बोल के इरादा करा हुआ हूँ। उस मौके पे पूरों को बुलाएंगे और मीडिया वाले भाइयों से भी शुक्रिया अदा करता हूँ। बस के नौजवान जितने भी है पूरे मेरे भाई दोस्त पूरों का शुक्रिया अदा करता हूँ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ వద్ద ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్ వద్ద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఆర్మీ అధికారి మేజర్ అజయ్ మిశ్రా. హైదరాబాద్ హయత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టి అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి. దళితుల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు ఒక్కరే. ఎస్సీ కార్పొరేషన్కు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్న ఉండవల్లి శ్రీదేవి. ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తోంది. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్న మాజీ మంత్రి ఆదిమూలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.